బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ నమ్మిన వాళ్ళు తనని మోసం చేశారు అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ విన్నర్ నిఖిల్. ఎవరి గురించి అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారో, ఎవరి ప్రేమ గురించి ఆరాట పడుతున్నారో, ఎవరి గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నారో వాళ్ళు నిఖిల్ కి సపోర్ట్ చేయడం లేదు. హౌస్ లోకి నిఖిల్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పర్సన్ నుంచి నిఖిల్ కి ఎలాంటి సపోర్ట్ రాలేదు. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అడుగు పెట్టినప్పటి నుంచి అందరితో మంచిగానే ప్రవర్తించాడు. అందరినీ ఒకే విధంగా చూసుకోవడం, అందరినీ కేరింగ్ గా చూసుకోవడం, ఎవరిని బాధ పెట్టకపోవడం, తన గేమ్ తన ఆడడం లాంటివి బాగా చేశాడు నిఖిల్. హౌస్ లో తన లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. తన ప్రేమని ఎలాగైనా గెలిపించుకుంటాను అని, తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పాడు. దీనిపై కావ్య పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది అందరూ అనుకున్నారు. కానీ కావ్య నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇదంతా డ్రామాలు, నమ్మద్దు, ఇంకా నాటకాలు ఎందుకు ఆడతావు అనే విధంగా స్టోరీస్ కూడా పెట్టారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిఖిల్ గురించి, నిఖిల్ కి సపోర్ట్ చేయండి అని కావ్య అయితే ఇంతవరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. హౌస్ లో నిఖిల్ కావ్యను తెచ్చుకొని చాలా సార్లు ఎమోషనల్ అయ్యారు. కానీ కావ్య మాత్రం దీనికి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు. దీంతో నిఖిల్ పై కాస్త నెగిటివిటీ పెరిగింది. నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవుతారా కాదా అనే సందేహం అందరిలోనూ మొదలైంది. బట్ అట్ ఫైనల్లీ నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు. నిఖిల్ హౌస్ లో తానేడో తను నిరూపించుకున్నాడు. అందరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మరి నిఖిల్ కావ్య కలుస్తారా? కమెంట్ చేయండి. కావ్య నిఖిల్ కలవాలి అని కోరుకునేవారు లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.